Hello students, welcome to my YouTube channel Maths by Chandrasekhar. ఈ వీడియోని ప్రారంభించే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొలువుల జాతర ప్రారంభం కానుంది. అందుకు మొదటి మెట్టే టెట్ నోటిఫికేషన్. సో రానున్నటువంటి ఈ కొలువుల జాతరలో లక్షల్లో ఉన్న నిరుద్యోగులు పోటీ పడుతున్నారు కాబట్టి మీకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉండాలి. అలా ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో సరైన ప్రణాళిక ప్లానింగ్తో మీరు ప్రిపేర్ అయినప్పుడే మీరు కూడా సఫలీకృతమై ఒక గవర్నమెంట్ జాబ్ని సాధించగలుగుతారు. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేది ఏ ఎగ్జామినేషన్ అయినా ముందుగా మీకంటూ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ని ఏర్పాటు చేసుకోండి. ఇక ఈ వీడియోలో టెట్ పేపర్ 1ని రాయబోయే విద్యార్థుల సౌలభ్యార్థం మ్యాథమెటిక్స్ కంటెంట్ అంతటినీ కూడా తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఆ మ్యాథ్స్ కంటెంట్ కోసం ఎటువంటి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలో అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా టెట్ పేపర్ 1లో మ్యాథమెటిక్స్ సంబంధించి ఎన్ని చాప్టర్లు పొందుపరిచారు అనే దాన్ని పరిశీలిస్తే మొత్తంగా 7 చాప్టర్స్ని పొందుపరిచారు. అవి ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్ సంఖ్యావాదం, రెండవది ఫ్రాక్షన్స్ భిన్నాలు, మూడవది అర్థమెటిక్స్ వ్యాపార గణితం, నాలుగవది జామెట్రీ రేఖాగణితం, ఐదవది మెజర్మెంట్స్ కొలతలు, క్షేత్రమితి మెన్సురేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ 5th చాప్టర్లో పొందుపరిచారు. ఇక ఆరవది డేటా అప్లికేషన్ దత్తాంశ విశ్లేషణ, ఏడవది బీజగణితం ఆల్జీబ్రా. ఇప్పుడు ఈ ఒక్కొక్క టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, వాటి కోసం ఏ టెక్స్ట్ బుక్స్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది అనేదాన్ని విపులంగా తెలుసుకుందాం. టెట్ పేపర్ 1 మ్యాథ్స్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్ సంఖ్యావాదం. మరి ఈ సంఖ్యావాదం నుండి ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి అనేదాన్ని మనం చూస్తే సంఖ్యలు, రకాలు, చతుర్విధ ప్రక్రియలు, క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అన్నారు. సంఖ్యల్లో ఉన్న రకాలు సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్, పూర్ణాంకాలు హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్, అకర్ణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్. అంతవరకు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక చతుర్విధ ప్రక్రియలు ఫండమెంటల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, వీటిని చతుర్విధ ప్రక్రియలు ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటారు. సహజ సంఖ్యల్ని కలపడం, పూర్ణాంకాలు కలపడం ఇలాంటివన్నీ కూడా 3rd 4th స్టాండర్డ్స్లో ఉన్నాయి. పూర్ణ సంఖ్యల్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి. వాటితో జరిగే సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ఇవన్నీ కూడా 5th స్టాండర్డ్ నుండి 8th స్టాండర్డ్ వరకు ఉంటాయి. అలాగే సంఖ్యల్లో అకర్ణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. అవి 7th and 8th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్స్లో ఎక్కువగా మీకు దొరుకుతాయి. సో అకర్ణీయ సంఖ్యలు అంటే భిన్న రూపంలో ఉన్నటువంటి సంఖ్యల్ని కలపడం, తీసివేయడం, గుణించడం, భాగించడం, వీటి యొక్క బేసిక్స్ అన్నీ 6th క్లాస్లో ఉన్నట్లయితే కాస్త స్టాండర్డ్ ఎక్కువగా ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా 7th క్లాస్ అండ్ 8th క్లాసుల్లో దొరుకుతాయి. ఇక సెకండ్ సబ్ టాపిక్ చూస్తే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు అంటే 1 మరియు అదే సంఖ్యతో మాత్రమే భాగింపబడే సంఖ్యలు. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే 2 విభిన్నమైన కారణాంకాలు ఉండే సంఖ్యలు. ఇక సంయుక్త సంఖ్యలు అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న కారణాంకాలు ఉండే సంఖ్యలు. అలాగే మనకిచ్చినటువంటి సిలబస్లో ప్రధాన సంఖ్యల్లో ఉండే రకాలు అంటే కవల ప్రధానులు ట్విన్ ప్రైమ్స్, సాపేక్ష ప్రధానులు రిలేటివ్లీ ప్రైమ్స్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా సిలబస్లో ఇచ్చి ఉన్నారు. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అనే కాన్సెప్ట్ 5th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఉంటుంది. సో ఆ టెక్స్ట్ బుక్స్ని మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈ ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలకు సంబంధించినటువంటి అవగాహన మీకు వస్తుంది. ఈ విభాగంలోనే మీరు కారణాంకాలు తెలుసుకునే విధానం గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య తెలుసుకోవాలంటే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్యలు భూములుగా ఉన్నటువంటి ఘాతాంక రూపంలో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రధాన సంఖ్యలు అనే విభాగం దగ్గరే ఒక సంయుక్త సంఖ్యకు ఉండే కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య, బేసి కారణాంకాల సంఖ్య, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య, అలాగే కారణాంకాల మొత్తాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత, 1000 లోపు ఉండే ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత, 1000 లోపు ఉండే అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది, అలాగే 3 అంకెలు కలిగినటువంటి అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది, ఇలాంటి బేసిక్ అంశాలు కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇక థర్డ్ సబ్ టాపిక్ చూస్తే కాసాగు గాసాభా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇవి 6th 7th క్లాసుల్లో ఎక్కువగా మీకు లభ్యమవుతాయి. అలాగే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా కాసాగు గాసాబాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి 6th 7th అండ్ 10th ఈ క్లాస్ యొక్క పుస్తకాలన్నీ మీరు పరిశీలించినట్లయితే కాసాగు గాసాబాకి సంబంధించినటువంటి విభాగం అంతా కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. టెట్ పేపర్ 1 ఎగ్జామినేషన్ని కొంచెం కఠినంగా ఇవ్వాలని భావించినట్లయితే కాస్త స్టాండర్డ్ ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 10th క్లాస్లో ఉన్నటువంటి కాసాగు గాసాబా లెక్కలు కూడా ఒకసారి చూడండి. ఇక 4th కాన్సెప్ట్ సంఖ్యారేఖపై సంఖ్యల్ని చూపించడం, రిప్రజెంటింగ్ ద నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్స్. ఇవి 4th క్లాస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. 4th 5th 6th క్లాసుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించే పద్ధతి మాత్రం మీకు 8th క్లాస్లో దొరుకుతుంది. సో 4th స్టాండర్డ్ నుండి 8th స్టాండర్డ్ వరకు కూడా ఈ సంఖ్యారేఖలను నెంబర్ లైన్పై సంఖ్యారేఖపై చిత్రీకరించే పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఇక 5th సబ్ టాపిక్ చూస్తే దశాంశాలు, డెసిమల్స్, అంతమయ్యే దశాంశాలు, టెర్మినేటింగ్ డెసిమల్స్, అంతం కాని దశాంశాలు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. మీ అందరికీ తెలుసు బార్ లెక్కలు అంటుంటారు. ఒక సంఖ్యకు పైన బార్ ఉంటుంది. అలా బార్ మోడల్లో ఉన్నటువంటి సంఖ్యల్ని p/q రూపంలో రాయాలి, అంటే భిన్న రూపంలో రాయాలి. అదేవిధంగా ఈ బార్ లెక్కల దగ్గర అవధి, వ్యవధి, పీరియడ్ అండ్ పీరియాడిసిటీ అనే కాన్సెప్ట్ కూడా మనకి చాలా ముఖ్యమైనది. సో దాన్ని కూడా మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ టాపిక్ అంతా కూడా 7th అండ్ 8th క్లాసుల్లో ఉంటుంది. అలాగే 6వ టాపిక్ చూసినట్లయితే వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఈ టాపిక్ అంతా 7th అండ్ 8th క్లాసుల్లో మీకు దొరుకుతుంది. సో 7th అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని మీరు బాగా ప్రిపేర్ అయితే ఈ వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు కవర్ అవుతుంది. ఎక్కువగా 8th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. అక్కడ ఈ టాపిక్ ఎక్కువగా ఇవ్వబడింది. 7th క్లాస్లో ఉన్నప్పటికీ ఎక్కువగా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కవర్ అయ్యాయి. ఇక 7th టాపిక్ చూస్తే పైథాగరస్ త్రికాలు, వాటి అనువర్తనాలు, పైథాగరియన్ ట్రిప్లెట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. పైథాగరస్ త్రికాలు అంటే ఏంటి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ నియమాన్ని ఏ సంఖ్యలు అయితే సంతృప్తిపరుస్తాయో ఆ 3 సంఖ్యలనే పైథాగరన్ త్రికాలు అంటారు. మరి పైథాగరస్ త్రికాల యొక్క అనువర్తనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? రేఖాగణితం, క్షేత్రమితి. కాబట్టి ఇండైరెక్ట్గా ఈ పైథాగరస్ త్రికాలని రేఖాగణితం, క్షేత్రమితిలో భాగంగా కూడా తెలుసుకోమని చెప్తున్నారు. సో 7th టాపిక్ పైథాగరన్ త్రికాలు, వాటి అనువర్తనాలు. ఇలా ఈ సంఖ్యావాదం నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి 7 టాపిక్స్ కోసం కూడా 3rd స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ పైథాగరన్ త్రికాలు అయితే 7th క్లాస్లో టచ్ చేసినప్పటికీ ఎక్కువగా మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి. కాబట్టి వాటి మీద మరింత మెరుగైనటువంటి సాధన మీకు అవసరం అనుకుంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ని వాచ్ చేయండి. ఇక సిలబస్లో 2nd టాపిక్ అయినటువంటి ఫ్రాక్షన్స్, భిన్నాలకు సంబంధించి ఎటువంటి సబ్ టాపిక్స్ని మనం ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని చూసినట్లయితే మొదటగా భిన్నం యొక్క భావన, కాన్సెప్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్. అసలు భిన్నం అంటే ఏంటి, భిన్నంలో ఏంటేంటి ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా 4th క్లాస్ అండ్ 5th క్లాసుల్లో బేసిక్స్ నుంచి మొదలవుతాయి. 4th క్లాసులో భిన్న భావాన్ని పరిచయం చేస్తూ 5th క్లాసులో పటాల ద్వారా భిన్నాలు సూచించడం, సంఖ్యారేఖపై భిన్నాలు సూచించడం అనే వాటిని ప్రారంభించారు. సో ఈ భిన్నం అనే భావన 4th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక భిన్నాల్లో ఉన్నటువంటి రకాలు ఇవన్నీ కూడా 4th అండ్ 5th క్లాసెస్లో ఉంటాయి. భిన్నాలు రకాలంటే ఏంటి? క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం, దశాంశ భిన్నాలు, డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇవన్నీ కూడా భిన్నాల యొక్క రకాలు అవుతాయి. అలాగే భిన్నాలపై చతుర్విధ ప్రక్రియలు, ఫండమెంటల్ ఆపరేషన్స్, భిన్నాలు కలపడం, భిన్నాలు తీసివేయడం, గుణించడం, భాగించడం. 5th క్లాస్ నుంచి ఈ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా 6th 7th టెక్స్ట్ బుక్స్లో దొరుకుతుంది. భిన్నాలు కలపడం, గుణించడం, తీసివేయడం, భాగించడం, ఇలా చతుర్విధ ప్రక్రియలతో ముడిపడినటువంటి బేసిక్స్ అన్నీ కూడా 6th అండ్ 7th క్లాసెస్లో ఉంటాయి. దీనికోసం 6th అండ్ 7th టెక్స్ట్ బుక్స్ని మీరు ఎక్కువగా ఫాలో అవ్వండి. ఇక 4వది సంఖ్యారేఖపై భిన్నాలను సూచించడం. భిన్నాలని సంఖ్యారేఖపై సూచించడం కోసం 7th క్లాస్ అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో దానికి సంబంధించినటువంటి విషయాంశాలు ఎక్కువగా పొందుపరచబడ్డాయి. 7th క్లాస్లో అయితే క్రమభిన్నాన్ని, అపక్రమ భిన్నాన్ని ఒక సంఖ్యారేఖపై సూచించడం ఉంటుంది. ఇక 8th క్లాస్కి వచ్చేసరికి బార్ రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను, అంటే అంతం కాని ఆవర్తన దశాంశాలని కూడా భిన్న రూపంలో p/q రూపంలో రాయడానికి సాధ్యమవుతుంది.
క్రమానుగత ఆవర్ధన పద్ధతిలో ఏ విధంగా సంఖ్యారేఖపై చిత్రీకరించాలో 8th క్లాస్లో చెప్పబడింది. కాబట్టి దీనికోసం 7th అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. పటాల ద్వారా భిన్నాలు సూచించడం. ఒక పటం ఇచ్చి ఆ పటాన్ని కొన్ని భాగాలు చేసి వాటిలో మరలా కొన్ని భాగాలకు రంగులు వేస్తూ కొన్ని భాగాలకు రంగులు వేయకుండా అంటే షేడింగ్ చేయకుండా ఉంచి ఆ పటంలో రంగు వేయబడినటువంటి ప్రాంతం ఏ భిన్నాన్ని సూచిస్తుంది, రంగు లేని ప్రాంతం ఏ భిన్నాన్ని సూచిస్తుంది, అలా అడిగే క్వశ్చన్లన్నీ కూడా 5th అండ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. సో పటాల ద్వారా భిన్నాలు సూచించడం అనేది 5th క్లాస్ అండ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. ఇక వ్యుత్క్రమాలు, రెసిప్రోకల్స్ 7th క్లాస్లో ఉంటాయి. రెసిప్రోకల్స్ అంటే ఒక భిన్నంలో ఉన్నటువంటి లవహారాలని ఇంటర్చేంజ్ చేసినట్లయితే అంటే తారుమారు చేసినట్లయితే వచ్చే కొత్త భిన్నాన్నే దాని యొక్క వ్యుత్క్రమం రెసిప్రోకల్ అంటారు. ఈ వ్యుత్క్రమాలు అనేవి 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఇక లాస్ట్లో నిత్య జీవితంలో భిన్నాలు. ఇండైరెక్ట్గా వీటిని మనం వర్కింగ్ మోడల్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. ఒక విద్యార్థి ఒక పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం పేజీలలో 1/4 వంతు పేజీలను తొలి రోజున చదివాను, రెండవ రోజున 3/8 వంతు పేజీలను చదివాను, అయినా ఇంకా నువ్వు చదవాల్సినటువంటి పేజీల యొక్క భాగం ఎంత అని అడిగే క్వశ్చన్లు. అలాగే 10 మీటర్ల పొడవైనటువంటి ఒక తాడును 3 భాగాలుగా చేసినట్లయితే అందులో మొదటి భాగం 3/1/3 మీటర్లు, రెండవ భాగం 2/1/2 మీటర్లు అయినా ఇక మిగిలిన మూడవ ముక్క యొక్క పొడవెంత. ఇలా నిత్య జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విభాగంలో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి 6th, 7th, 8th 3 టెక్స్ట్ బుక్ల్లో కూడా ఉన్నాయి. సో ఈ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ని మనం సంపూర్ణంగా నేర్చుకోవాలి అంటే 6th, 7th, 8th టెక్స్ట్ బుక్స్పై ఎక్కువ కమాండింగ్ ఉండాలి. అలాగే ఈ భిన్నాలు నేర్చుకున్న దగ్గరే మీరు బాడ్మాస్ అనే రూల్తో లింకప్ అయినటువంటి క్వశ్చన్స్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బాడ్మాస్ రూల్లో కూడా పైన లవం కింద హారంలో కూడా రకరకాల సంఖ్యలు మరియు భిన్నాలు ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయమని అడుగుతుంటారు. కాబట్టి ఈ భిన్నాలు అనేటువంటి టాపిక్లోనే భాగంగా బాడ్మాస్ని కూడా నేర్చుకోండి. సిలబస్లో పొందుపరిచినటువంటి థర్డ్ టాపిక్ అర్థమెటిక్స్, వ్యాపార గణితం. ఈ వ్యాపార గణితం అనేది 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు మీ యొక్క టెక్స్ట్ బుక్స్లో అందుబాటులో ఉన్నాయి. 6th క్లాస్లోకి వచ్చేసరికి నిష్పత్తి, శాతాలు, ఏకవస్తు మార్గ పద్ధతి వీటి గురించి చెప్తే 7th క్లాస్కి వచ్చేసరికి అదనంగా లాభ నష్టాలు, సరళ వడ్డీ అనే దాన్ని కూడా ప్రారంభించారు. ఇక 8th క్లాస్కి వచ్చేసరికి అక్కడ చక్రవడ్డీ కూడా ఉంటుంది. అలాగే 8th క్లాస్లో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము పని, కాలము దూరము అనేవి కూడా ఉంటాయి. అదే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో వ్యాట్ గురించి కూడా ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ఏకవస్తు పద్ధతి ఇది 6th క్లాస్ నుండి కూడా ఉంటుంది. శాతాలు, పర్సంటేజెస్ 6th, 7th, 8thలో కూడా ఉంటుంది. లాభ నష్టాలు 7th అండ్ 8th క్లాసెస్. నిష్పత్తి, రేషియో, అనుపాతం, అనుపాతం యొక్క ధర్మాలు తెలియాలి. అంత్యముల్ లబ్ధం ఈజ్ ఈక్వల్ మధ్యముల్ లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. దాన్ని బేస్ చేసుకొని ప్రథమ అనుపాతం, ద్వితీయ అనుపాతం, తృతీయ అనుపాతం, చతుర్థ అనుపాతం వాటిని కూడా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే దాన్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. అదేవిధంగా అనుపాతంలో ఉన్నటువంటి రకాలలో మనకి సిలబస్లో డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతం అనే దాన్ని ఒక్కదాన్ని చూపించడం జరిగింది. కానీ మీరు అనులోమానుపాతంతో పాటు విలోమానుపాతం, మిశ్రమానుపాతాన్ని కూడా ఒకసారి చూసుకోండి. సిలబస్లో లేదు కదా అని దాన్ని వదిలేయడం చేయకండి. అనులోమానుపాతానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. దాంతోపాటుగానే విలోమానుపాతం, మిశ్రమానుపాతాన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. నిష్పత్తి అనేది ఈ తర్వాత వచ్చే అన్ని టాపిక్స్కి ఒక బేస్మెంట్ కాబట్టి నిష్పత్తిలో ఉన్నటువంటి రకాలు అంటే బహుళ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, సంయుక్త నిష్పత్తి ఇలాంటి వాటన్నిటి గురించి కూడా తెలుసుకోండి. అలాగే రుసుము, డిస్కౌంట్ అనేది ఈ లాభ నష్టాల్లోనే ఒక భాగంగానే మనం నేర్చుకోవచ్చు. సో డిస్కౌంట్ అనేది 7th అండ్ 8th క్లాసులో ఎక్కువగా ఉంటుంది. అలాగే సరళ వడ్డీకి సంబంధించి 7th క్లాసులో ఉంటే చక్రవడ్డీకి సంబంధించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి విపులంగా దొరుకుతుంది. ఇక కాలము పని, కాలము దూరం అనేవి ఎక్కువగా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. అలాగే వ్యాట్. ఈ కాలము పని, కాలం దూరంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అయితే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే లేవు. ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్ అయితే ఉన్నా కానీ ఆ కాన్సెప్ట్స్ మాత్రం బేసిక్స్ దగ్గర నుంచి డెప్త్ వరకు బలంగా ఉండే విధంగా అయితే మాత్రం లేవు. సో దానికోసం మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ని పరిశీలించండి. ఇక లాస్ట్లో వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది ప్రస్తుతం భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి సరికొత్త విధానం కాబట్టి
దాని గురించి కూడా మనకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దాని గురించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇక ఈ సిలబస్లో 4th టాపిక్ జామెట్రీ. ఇది మిగతా అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విభాగం మరియు కీలకమైనటువంటి విభాగం. దీన్ని బేసిక్స్ దగ్గర నుంచి అప్లికేషన్ వరకు క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక దీనిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే జామితీయ భావనలు. జామితీయ భావనలు అంటే తలం అంటే ఏంటి, తలంలో ఉండే బిందువు అంటే ఏంటి, బిందువుకు ఎన్ని మితులు ఉంటాయి, అలాగే తలంలో ఒక బిందువుని మరో బిందువుతో కలిపితే ఏమి ఏర్పడుతుంది అంటే రేఖాఖండం ఏర్పడుతుంది. ఆ రేఖాఖండాన్ని కొలవడానికి ఏ పరికరం వాడాలి, అలాగే ఒకే రేఖాఖండంపై ఉండే బిందువులను ఏమంటారు, ఇలాంటివన్నీ కూడా జామితీయ భావనలు అవుతాయి. సెకండ్ సబ్ టాపిక్ చూస్తే కోణాలు, నిర్మాణాలు, రకాలు. కోణం అంటే ఏంటి అనే నిర్వచనం దగ్గర నుండి కోణాల్లో ఉన్న రకాలని తెలుసుకోవాలి. శూన్య కోణం, లంబకోణం, సరళ కోణం, అలాగే సంపూర్ణ కోణం. అదే మాదిరిగా అల్పకోణం, అధిక కోణం, లంబకోణం. అలాగే 2 ధన కోణాలు కలిపేటప్పుడు 90 డిగ్రీలు వస్తే పూరక కోణాలని, 180 డిగ్రీలు వస్తే సంపూరక కోణాలని, 360 డిగ్రీలు వస్తే సంయుగ్మ కోణాలని అంటారు. వాటికి సంబంధించిన విషయాంశాలు కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. అదే రకంగా కోణం యొక్క నిర్మాణం అన్నారు. కోణాన్ని నిర్మించాలంటే ఏ పరికరం వాడాలి, కోణాన్ని నిర్మించాలి అంటే వృత్తలేఖిని, కంపాస్ అనే దాన్ని వాడాలి. కోణం ఎంత ఉందో తెలుసుకోవడం కోసం కోణమానిని ఉపయోగించాలి. కోణాన్ని కొలవడానికైతే కోణమానిని, నిర్మించాలంటే మాత్రం వృత్తలేఖిని వాడాలి. ఆ టాపిక్ అంతా కూడా 9th క్లాస్లో వివరించడం జరిగింది. అయితే కోణం యొక్క నిర్మాణం కూడా మన సిలబస్లో ఉంది కాబట్టి 9th క్లాస్లో ఉన్నటువంటి ఆ అంశాన్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంది. సో కోణం నిర్మించాలంటే వృత్తలేఖిని, కొలవాలి అంటే కోణమానిని. కోణాల్లో ఉన్నటువంటి వివిధ రకాలు కూడా తెలుసుకోవాలి. ఇంకా కోణాల్లో కొంచెం విపులంగా నేర్చుకుందామని పరిశీలిస్తే ఆసన్న కోణాలు, అడ్జాసెంట్ యాంగిల్స్, రేఖీయ ద్వయాలు, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, అలాగే శీర్షాభిముఖ కోణాలు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వీటితో పాటుగా తిర్యగ్రేఖ సమాంతర రేఖలు ఖండించే సందర్భంలో ఏర్పడే కోణాల గురించి కూడా తెలుసుకోవాలి. సదృశ కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సహాంతర కోణాలు, సహబాహ్య కోణాలు, వాటికి ఉండే ధర్మాలు, ఇవన్నీ కూడా కోణాల పరంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎక్కువగా 7th, 8th, 9th టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసి రేఖలు, వాటి యొక్క రకాలు. లైన్స్ ఏ విధంగా క్లాసిఫై అవుతున్నాయి, ఖండిత రేఖలని, మిళిత రేఖలని, సమాంతర రేఖలని ఉంటాయి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, కాంక్రెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్. సో వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ విభాగంలో నేర్చుకోవాలి. ఇక 4th టాపిక్ త్రిభుజాలు, వాటి యొక్క రకాలు. త్రిభుజం అంటే నిర్వచనం తెలుసుకోవాలి, త్రిభుజానికి ఉండే ధర్మాలు తెలుసుకోవాలి. త్రిభుజంలో కోణాల పరంగా ధర్మాలు ఉన్నాయి, భుజాల పరంగా కూడా ధర్మాలు ఉన్నాయి. అదే రకంగా కోణాలు, భుజాల ఆధారంగా ఆ త్రిభుజాల యొక్క రకాలు కూడా ఉన్నాయి. కోణాల పరంగా చూస్తే అల్పకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం. భుజాల పరంగా చూస్తే సమబాహు, సమద్విబాహు, విషంబాహు. అలాగే కోణాలు, భుజాలు కలిపి చూసినట్లయితే లంబకోణ సమద్విబాహు. సో ఈ విధంగా త్రిభుజాలకు సంబంధించినటువంటి రకాలన్నీ నేర్చుకుంటూనే త్రిభుజాలకు సంబంధించినటువంటి ధర్మాలు కూడా తెలుసుకోవాలి. ఒక త్రిభుజానికి బాహ్యంగా ఉండే కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుందని, అలాగే త్రిభుజంలో భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడిన ఒక కొత్త త్రిభుజం ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగంగాను, వైశాల్యంలో అయితే 1/4 వంతుగాను ఉంటుందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా 7th and 8th టెక్స్ట్ బుక్స్తో పాటు 9th and 10th టెక్స్ట్ బుక్స్లో కూడా విపులంగా రాయబడ్డాయి. ఇక చతుర్భుజులు, రకాలు, ధర్మాలు. చతుర్భుజుల్లో రకాలు ఏంటున్నాయండి? చతురస్రం, దీర్ఘ చతురస్రం, రాంబస్, సమాంతర చతుర్భుజి, ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజి, అలాగే చతుర్భుజి, దాంతోపాటు కైట్, గాలిపటం. వీటన్నిటికీ సంబంధించినటువంటి బేసిక్స్ రూల్స్ అన్నీ కూడా ఈ చతుర్భుజులు, వాటి యొక్క రకాల్లో తెలుసుకోవాలి. 6th టాపిక్ సర్వసమానత, స్వరూపత, వాటి యొక్క నియమాలు. కాంగ్రెన్సీ, సిమిలారిటీ అండ్ ప్రాపర్టీస్. భుజము, భుజము, భుజము స్వీకృతం, భుజము, కోణము, భుజము స్వీకృతం, లంకాబు స్వీకృతం, అలాగే కోణము, భుజము, కోణము స్వీకృతం. ఈ 4 స్వీకృతాలని సర్వసమానత స్వీకృతాలు అంటారు. ఈ 4తో పాటు కోణము, కోణము, కోణము అనే స్వీకృతాన్ని కూడా కలిపి మొత్తంగా 5 స్వీకృతాలని స్వరూపతా స్వీకృతాలు అంటారు. ఈ సర్వసమానత, స్వరూపత నియమాల ఆధారంగా
రెండు త్రిభుజాలని పోల్చడం అనేది జరుగుతుంది. సో ఈ టాపిక్ అంతా కూడా మీరు 8th 9th టెక్స్ట్ బుక్స్ నుండి నేర్చుకోవాల్సి ఉంటుంది. 7th సబ్ టాపిక్ వచ్చినట్లయితే త్రిభుజాలు, చతుర్భుజులు, నిర్మాణాలు. టెక్స్ట్ బుక్లోనైతే ఆ త్రిభుజాలని, చతుర్భుజాలని వగైరా వాటిని నిర్మించడం కోసం 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్సర్సైజ్లో భాగంగా ఇవ్వబడ్డాయి. అయితే అవి టెట్ కోసం ఎందుకు వస్తాయనే ఆలోచన మనలో ఉండకూడదు. ఏదైనా ఒక చతుర్భుజం యొక్క నిర్మాణానికి కానీ లేదా ఏదైనా ఒక త్రిభుజం యొక్క నిర్మాణానికి కానీ ఎన్ని కొలతలు అవసరమవుతాయనే విషయం మీద మనకు అవగాహన ఉండాలి. ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించాలంటే ఒక స్వతంత్ర కొలత సరిపోతుంది. ద్విబాహు త్రిభుజాన్ని నిర్మించాలంటే 2 స్వతంత్ర కొలతలు కావాలి. విషంబాహు త్రిభుజాన్ని నిర్మించాలంటే 3 స్వతంత్ర కొలతలు కావాలి. 2 భుజాలు ఒక కోణం కానీ లేదా ఒక భుజం 2 కోణాలు కానీ, అలా కోణాలు భుజాల యొక్క కాంబినేషన్తో స్వతంత్ర కొలతలు తీసుకోవచ్చు. అదేవిధంగా చతుర్భుజులు నిర్మించాలి అంటే రకరకాలైనటువంటి ఇండిపెండెంట్ మెజర్మెంట్స్, స్వతంత్ర కొలతలు అవసరమవుతాయి. ఒక చతుర్భుజం నిర్మించాలంటే 5, ట్రెపీజియాన్ని నిర్మించాలంటే 4, సమాంతర చతుర్భుజం నిర్మించాలంటే 3, దీర్ఘచతురస్రం లేదా రాంబస్లను నిర్మించాలంటే 2 స్వతంత్ర కొలతలు, చతురస్రాన్ని నిర్మించాలంటే 1 స్వతంత్ర కొలత అవసరమవుతుంది. అదే మాదిరిగా కైట్ను నిర్మించాలన్నా 3 స్వతంత్ర కొలతలు అవసరమవుతాయి. సో ఈ విధంగా ఏదైనా ఒక రకమైనటువంటి పటాన్ని నిర్మించడం కోసం ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలనే విషయాంశాన్ని ఇక్కడ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక 8వది వచ్చేసరికి ఆయిలర్ సూత్రం, ఆయిలర్ రేఖ. ఈ ఆయిలర్ రేఖని సిలబస్లో పొందుపరిచారు కాబట్టి తప్పనిసరిగా త్రిభుజంలో ఉన్నటువంటి గురుత్వ కేంద్రం, లంబ కేంద్రం, అంతర్వృత్త కేంద్రం, పరివృత్త కేంద్రం వీటి గురించి తెలుసుకోవాలి. వాటన్నిటి గురించి నేర్చుకుంటేనే ఆయిలర్ రేఖ, ఆయిలర్ రూల్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఆయిలర్ రూల్ అని ఇచ్చారంటే తప్పనిసరిగా ఆ ఆయిలర్ రేఖతో ముడిపడి ఉన్నటువంటి గురుత్వ కేంద్రం సెంట్రాయిడ్, లంబ కేంద్రం ఆర్థో సెంటర్, పరివృత్త కేంద్రం సర్కమ్ సెంటర్, అంతర్వృత్త కేంద్రం ఇన్ సెంటర్ వీటి గురించి నేర్చుకోవాలి. అవన్నీ కూడా 8th 9th 10th టెక్స్ట్ బుక్స్లో దొరుకుతాయి. ఇక ఆయిలర్ సూత్రం అనేది 7th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇవ్వబడింది. దాన్ని ప్రిజం ఫార్ములా అని కూడా అంటారు. ఒక పట్టకానికి సంబంధించి తలాల సంఖ్య, శీర్షాల సంఖ్య, అంచుల సంఖ్య ఉన్నట్లయితే ఆ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేదే ఆయిలర్ సూత్రం లేదా ప్రిజం ఫార్ములా. ఇలా ఆయిలర్ త్రిభుజాలకు సంబంధించి ఆయిలర్ రేఖని, పట్టకాలకు సంబంధించి ఆయిలర్ సూత్రాన్ని అంటే ప్రిజం ఫార్ములాను కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వీటి గురించి కూడా సిలబస్లో పొందుపరిచారు కాబట్టి మనం నేర్చుకోవాల్సి ఉంది. ఇక 9వది వృత్తాలు, సర్కిల్స్. వృత్త భావనలు, వృత్తంలో కేంద్రం వద్ద ఉండే కోణం, అర్ధవృత్తంలో కేంద్రం వద్ద ఉండే కోణం, అలాగే సెక్టార్లో కోణం ఇచ్చినట్లయితే ఆ సెక్టార్ వైశాల్యం వృత్త వైశాల్యంలో ఎన్నో వంతున ఆక్రమిస్తుందని తెలుసుకోవడం, అలా వృత్తానికి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు కూడా నేర్చుకోవాలి. ఇక 10వది సౌష్ఠవత, సిమెట్రీ. సిలబస్లో 3 రకాల సౌష్ఠవతలు ఉన్నాయి. అందులో 1వది అక్ష సౌష్ఠవత, లైన్ సిమెట్రీ. 2వది బిందు సౌష్ఠవత, పాయింట్ సిమెట్రీ. ఇక 3వది భ్రమణ సౌష్ఠవత, రొటేషనల్ సిమెట్రీ. ఈ 3 రకాలైనటువంటి సౌష్ఠవతల గురించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మాత్రమే వివరించబడింది. కాబట్టి ఈ టాపిక్ కోసం మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. ఇక 11వది వచ్చేసరికి 3D పటాలను 2D పటాలుగా చూపించడం. అది కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఒక సమగణాన్ని రూపొందించాలంటే ఎటువంటి 2D పటాలు వాడాలి? 2D పటాలు అంటే ఇంకేంటో కాదు, త్రిభుజాలు, చతుర్భుజులు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, రాంబస్ వీటన్నింటినీ ద్విమితీయ పటాలు, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అంటారు. వాటి సహాయంతో 3D పటాలు తయారు చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. కాబట్టి ఈ సౌష్ఠవత, ఈ 3D to 2D అనేటువంటి టాపిక్ కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే దొరుకుతుంది. ఇది రేఖాగణితానికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్. సిలబస్లో 5వ టాపిక్ కొలతలు, మెజర్మెంట్స్. మనం దీన్ని ఇండైరెక్ట్గా క్షేత్రమితి, మెన్సురేషన్గా భావించవచ్చు. మరి ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే పొడవు, ద్రవ్యరాశి, సామర్థ్యం, కాలం, వాటి యొక్క ప్రమాణాలు. కాసేపు ఈ సామర్థ్యాన్ని పక్కన పెడితే పొడవు, ద్రవ్యరాశి, కాలం ఈ మూడింటికి సంబంధించి ఎంకేఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టంలో ఉన్నటువంటి ప్రమాణాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇక సామర్థ్యం గురించి మనం మాట్లాడితే సామర్థ్యాన్ని మనం ఇండైరెక్ట్గా ఘనపరిమాణంగా భావించవచ్చు. ఒక వస్తువు ఆక్రమించినటువంటి స్థలాన్ని దాని యొక్క ఘనపరిమాణం అంటారు.
దాన్ని ఘనపు సెంటీమీటర్లో లేదా ఘనపు మీటర్లో లేదా ఘనపు యూనిట్లో వ్యక్తపరుస్తారు. వాటినే లీటర్లో కూడా వ్యక్తపరచవచ్చు. ఘనపు సెంటీమీటర్లో కానీ ఘనపు మీటర్లో కానీ ఉన్న వాటిని లీటర్లలో ఏ విధంగా కన్వర్షన్ చేయాలి అనే దాన్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు 7th and 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. ఇక సమగణం క్యూబ్, దీర్ఘగణం క్యూబాయిడ్, వీటి యొక్క ఉపరితల వైశాల్యాలు సర్ఫేస్ ఏరియాస్ తెలుసుకోవాలి. 4 గోడల వైశాల్యాలు వాటినే ప్రక్కతల వైశాల్యాలు లాటరల్ సర్ఫేస్ ఏరియాస్ అని కూడా అంటారు. వాటితో పాటు భూ వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యాలు, వీటిని కూడా నేర్చుకుంటూనే వాటి యొక్క ఘన పరిమాణాలు వాల్యూమ్స్ని కూడా నేర్చుకోవాలి. మీరు డిఎస్సికు ప్రిపేర్ అయ్యే సందర్భంలోనైతే వీటితో పాటు స్తూపం గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ టెట్ వరకు వచ్చేసరికి సమగణం, దీర్ఘగణం ఈ రెండింటి గురించి తెలుసుకుంటే చాలు. సమగణం, దీర్ఘగణానికి సంబంధించిన కాన్సెప్ట్స్లో వాటి యొక్క వికర్ణం అంటే కర్ణం గురించి, డయాగ్నల్ గురించి మన యొక్క టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ చెప్పలేదు. కానీ మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రం సమగణం యొక్క కర్ణం ఇచ్చే సందర్భంలో దాని ఘన పరిమాణాన్ని కానీ లేదా దాని ఉపరితల వైశాల్యాన్ని కానీ ఏ విధంగా మనం లెక్కించవచ్చు అనే దాన్ని మీరు ఫార్ములా సహాయంతో తెలుసుకోండి. అలాగే త్రిభుజాలు, వాటి యొక్క చుట్టుకొలతలు, వైశాల్యాలు. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చి వైశాల్యం అడుగుతుంటారు, లేదా ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చి చుట్టుకొలత అడుగుతుంటారు. అలాగే దాని ఉన్నతి ఇచ్చి చుట్టుకొలత, ఉన్నతి ఇచ్చి వైశాల్యం కూడా అడుగుతూ ఉంటారు. అలాగే విషంబాహు త్రిభుజానికి హెరాన్ యొక్క సూత్రాన్ని ఉపయోగించి వైశాల్యాలు లెక్కించడం, సమద్విబాహు త్రిభుజంలో పైథాగరన్ యొక్క త్రికాలు ఉపయోగించి వైశాల్యాలు లెక్కడం లాంటివన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ టాపిక్నంతా కూడా మీరు 7th, 8th, 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక చతుర్భుజులు, వాటి వైశాల్యాలు, చుట్టుకొలతలు. సో చతుర్భుజుల యొక్క రకాల్లో చతురస్రం, దీర్ఘ చతురస్రం, రాంబస్, సమాంతర చతుర్భుజి, ట్రెపీజియం, అలాగే చతుర్భుజి, వీటన్నిటి యొక్క రకాల గురించి మీరు రేఖాగణితంలో నేర్చుకుంటూ అక్కడ ప్రాపర్టీస్, ధర్మాలన్నీ నేర్చుకుంటే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వైశాల్యాలు, చుట్టుకొలతలకు సంబంధించిన కాలిక్యులేటెడ్ పార్ట్ అంతా కూడా చేస్తారు. సో వీటిని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే వాటికి సంబంధించినటువంటి సూత్రాలన్నీ కూడా మీకు బాగా పరిచయం ఉండాలి. ఇక 5th వచ్చేసరికి వృత్త పరిధి. ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం 2πr లేదా 44/7r. అలాగే దాని వైశాల్యం πr² లేదా 22/7r². ఇలా మీరు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్స్ని అయితే 11 యొక్క భాజనీయత సూత్రం, డివిజిబుల్ రూల్ ఆఫ్ 11ని ఉపయోగించి సులభంగా చేయవచ్చు. 11 డివిజిబుల్ రూల్ ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా సులభంగా సాల్వ్ చేయొచ్చు అనేది నా యొక్క యూట్యూబ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నా యొక్క సిఎస్ మ్యాథ్స్ అనే యాప్లో కూడా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్ ద సేమ్ టైం షార్ట్ కట్ మెథడ్స్ని కూడా ఉపయోగిస్తూ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వృత్తానికి సంబంధించి సెక్టార్లు కూడా మనం తెలుసుకోవాలి. సెక్టార్స్, దానికే త్రిజ్యాంతరం అని కూడా పేరు. అలాగే వృత్తాకార బాటలు అనే దాన్ని సిలబస్లో పొందుపరిచారు. బాటలు అనేవి దీర్ఘచతురస్రాకార స్థలాలకి, చతురస్రాకార స్థలాలకి కూడా ఉంటాయి. అయితే మన సిలబస్లో ప్రత్యేకంగా సర్క్యులర్ పాత్స్, వృత్తాకార బాటలు అని చూపించారు. సో మీరు వృత్తాకార బాటల్ని ప్రిపేర్ అవుతూనే అట్ ద సేమ్ టైం ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఈ దీర్ఘచతురస్రాకార అలాగే చతురస్రాకార స్థలాలకు ఉండే బాటలు కూడా నేర్చుకోండి. ఎందుకంటే బాటలు అనేటువంటి వర్డ్ కనబడింది కాబట్టి ఈ వృత్తాకార బాటలతో పాటు వాటిని కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వృత్తాకార బాటల దగ్గర కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇక లాస్ట్లో వచ్చేసరికి బహుభుజులు, పాలిగాన్స్. ఒక బహుభుజి యొక్క భుజాల సంఖ్య బట్టి ఆ బహుభుజికి పేరు ఉంటుంది. అలాగే ఒక బహుభుజి యొక్క భుజాల సంఖ్య తెలిస్తే ఆ బహుభుజిలో ఉండే కర్ణాల సంఖ్యను లెక్క పెట్టవచ్చు. ఆ బహుభుజిలో ఉండే అంతర కోణాల మొత్తాన్ని లెక్క పెట్టవచ్చు. భుజాల సంఖ్య తెలిస్తే n × n-3/2 అనే ఫార్ములా ప్రకారం ఆ బహుభుజికి ఉండే కర్ణాల సంఖ్య కూడా మనం లెక్క పెట్టవచ్చు. దానిలో అప్లికేటెడ్ బిట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు డెప్త్గా నేర్చుకుందాం అనుకున్నట్లయితే సిఎస్ మ్యాథ్స్ యాప్లో ఉన్నటువంటి కోర్సులో వాటిని పొందుపరచడం జరిగింది కాబట్టి దాన్ని మీరు వినియోగించుకోండి. ఇది 5th చాప్టర్ అయినటువంటి మెజర్మెంట్స్. సిలబస్లో ఉన్నటువంటి 6th టాపిక్ డేటా అప్లికేషన్, దత్తాంశ విశ్లేషణ. ఇందులో ఉన్నటువంటి విషయాంశాలు నేర్చుకోవడం కోసం మీరు 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుండి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ వరకు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. దత్తాంశాల పరిచయం. అసలు సాంఖ్యక శాస్త్రంలో దత్తాంశాలు అంటే ఏంటి, ఎటువంటి వాటిని దత్తాంశాలు అంటారు, అలాగే దత్తాంశాల్లో ఉన్నటువంటి రకాలేంటి, వర్గీకరించని దత్తాంశాలు, వర్గీకరించిన దత్తాంశాలు, అలాగే ప్రాథమిక దత్తాంశాలు, గౌణ దత్తాంశాలు.
ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. సో అటువంటి వాటి గురించి ఈ దత్తాంశాల పరిచయంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ దత్తాంశాల పరిచయంలోనే గరిష్ట దత్తాంశం, కనిష్ట దత్తాంశం, వ్యాప్తి ఇలాంటి వాటిని కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది పౌనఃపున్య విభజన పట్టికలు, సంచిత పౌనఃపున్య విభజన పట్టికలు. ఇవన్నీ కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో టాలీ మార్క్స్ సహాయంతో అంటే గణన చిహ్నాల సహాయంతో ముడి దత్తాంశాన్ని కొన్ని తరగతులుగా విభజించి పౌనఃపున్య విభజన పట్టికలు తయారు చేసుకోవచ్చు. అటువంటి వాటిలో సంచిత పౌనఃపున్య విభజన పట్టికలు కూడా ఉన్నాయి. అందులో మళ్ళీ 2 రకాలు: ఆరోహణ సంచిత పౌనఃపున్య విభజన పట్టికలు, అవరోహణ సంచిత పౌనఃపున్య విభజన పట్టికలు. దానికి సంబంధించినటువంటి బేసిక్ అంశాల మీద క్వశ్చన్స్ కంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పట్టికలు ఏ విధంగా ఉంటాయి అనేది మీరు పరిశీలించాల్సి ఉంటుంది. దాని మీద క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయంటే, ఒక పౌనఃపున్య విభజన పట్టికలో 2 వరుస తరగతుల సంచిత పౌనఃపున్యాలు 25 మరియు 32 అయితే ఆ తరగతి యొక్క నిజ పౌనఃపున్యం ఎంత? అలాగే ఈ విభాగంలో 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా తరగతులు ఉన్నట్లయితే అటువంటి తరగతుల్లో ఉన్నటువంటి అవధులను యథార్థ దిగువ అవధులు, యథార్థ ఎగువ అవధులు అంటారు. అలా కాకుండా 1 to 10, 11 to 20, 21 to 30 అలా తరగతులు ఉన్నట్లయితే వాటిని అవధులు అంటారు. సో అటువంటి బేసిక్ అంశాలు కూడా ఇదే విభాగంలో మీరు నేర్చుకోవాలి. ఇక మూడోది వచ్చేసరికి సాంఖ్యక శాస్త్ర పటాలు, స్టాటిస్టికల్ డయాగ్రామ్స్. ఇవి చాలా ముఖ్యం. డిఎస్సికైనా టెట్కైనా ఇవి చాలా కీలకమైనవి. ఇవి మీకు 7th, 8th, 9th టెక్స్ట్ బుక్స్లో దొరుకుతాయి. కమ్మి రేఖాపటం, బార్ గ్రాఫ్, ఇది 7th నుండి మీకు ఉంటుంది. పటరేఖా చిత్రం, పిక్టోగ్రాఫ్, అది కూడా 7th నుండి ఉంటుంది. ఇక వృత్త రేఖాపటం, పైగ్రాఫ్ అనేది 8th క్లాస్లో ఉంటుంది. సోపానపటం, సంచిత పౌనఃపున్య వక్రరేఖలు. ఈ సంచిత పౌనఃపున్య వక్రరేఖలే ఓజీవ్స్ అని కూడా అంటారు. ఈ సోపానపటం, సంచిత పౌనఃపున్య వక్రరేఖలు వీటిని కేవలం గ్రాఫ్ పేపర్ మీద మాత్రమే చిత్రీకరిస్తారు. మరి గ్రాఫ్ పేపర్ మీద చిత్రీకరించే సందర్భంలో x అక్షంపై ఏం తీసుకోవాలి, y అక్షంపై ఏం తీసుకోవాలి అనే విషయాంశాల ఆధారంగా వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే సోపానపట సహాయంతో కేంద్రీయ ప్రవృత్తి మాపనమైనటువంటి బాహుళకాన్ని తెలుసుకునే వీలుంది. సంచిత పౌనఃపున్య వక్రరేఖల సహాయంతో మధ్యగతాన్ని తెలుసుకునే వీలుంది. సో అలాంటి కీలకమైనటువంటి అప్లికేటెడ్ నాలెడ్జ్ అంతా కూడా వీటి నుండి మనం తెలుసుకోవచ్చు. ఇక కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు, సెంట్రల్ టెండెన్సీస్ అంటే సగటు, మధ్యగతం, బాహుళకం. సగటు అంటే మీకు తెలుసు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మధ్యగతం అంటే రాసులన్నింటినీ కూడా ఆరోహణ క్రమంలో కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ అమర్చినట్లయితే మధ్యస్థంగా వచ్చే విలువే మధ్యగతం అవుతుంది. అనేక మార్లు వచ్చినటువంటి దత్తాంశం బాహుళకం అవుతుంది. అలాగే ఈ మూడింటి మధ్య కూడా ఒక ఇంటర్ రిలేషన్ అనేది ఉంటుంది. బాహుళకం ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మధ్యగతం -2 ఇంటూ సగటు. సో ఆ అంశాలతో పాటు వీటికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. కాబట్టి వీటి కోసం 8th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఎక్కువగా ఫాలో అవ్వండి. ఇక విచలన పద్ధతిలో సగటు, డీవియేషన్ మెథడ్లో మీన్ తయారు చేయాలి. సగటు కనిపెట్టడానికి సాధారణ సూత్రం ఏంటి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఆ ఫార్ములా వాడకుండా విచలనం అనే కాన్సెప్ట్ని, డీవియేషన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఈ విచలన పద్ధతిలో సగటు అనే దాన్ని తయారు చేయడం అనేది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా విపులంగా వివరించబడింది. కాబట్టి దీనికోసం కూడా మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. అలాగే విచలనానికి సంబంధించి అప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా ఆ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అలాగే ఈ సగటుకు సంబంధించి లేదా మధ్యగతానికి సంబంధించినటువంటి అప్లికేటెడ్ క్వశ్చన్స్ కొన్ని 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. కాబట్టి దీనికోసం మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వరకు ప్రిపేర్ అవ్వాలి. ఇవి స్టాటిస్టిక్స్ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. సిలబస్లో ఉన్నటువంటి ఆఖరి టాపిక్ ఆల్జీబ్రా, బీజగణితం. ఈ బీజగణితం నేర్చుకోవాలంటే 6th నుండి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయితే సరిపోతుంది. ఈ చాప్టర్ని ఇంకాస్త డెప్త్గా నేర్చుకోవాలని మీరు అనుకున్నట్లయితే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ను కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చూస్తే బీజగణితం యొక్క పరిచయం, అసలు బీజగణితాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు రూపొందించారు, బీజగణితంలో ఉన్నటువంటి బేసిక్ అంశాలు ఏంటి, బేసిక్ అంశాలు అంటే ఏంటి, చరరాశులు, స్థిర రాశులు. ఈ స్థిర చర రాశులతో ఏర్పడింది పదాలు, పదాలతో ఏర్పడినవి బీజీయ సమాసాలు. ఆ బీజీయ సమాసాల్లో బహుపదులు అనేవి కూడా ఉంటాయి.
వాటిలో సామాన్య సమీకరణాలు సింపుల్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఒకే ఒక చరరాశిని కలిగి సున్నాకు సమానమైనటువంటి రేఖీయ బహుపదిని సామాన్య సమీకరణం అంటారు. సో అటువంటి సామాన్య సమీకరణానికి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా 7th and 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. డైరెక్ట్గా సామాన్య సమీకరణాలు ఇచ్చేసి వాటిని సాల్వ్ చేయడం అడిగారు. ఉదాహరణకు 3x - 1 = 11 అయితే x విలువ ఫైండ్ అవుట్ చేయండి. అలా డైరెక్ట్గా సామాన్య సమీకరణం మోడల్లోనూ ఉన్నాయి. అదే రకంగా సెంటెన్స్ మోడల్లో కూడా ఉన్నాయి. ఒక సంఖ్య యొక్క 5 రెట్లకు 8 కలిపినా 18 వచ్చును, అయినా ఆ సంఖ్య ఏది అనే వాక్య రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఈ సామాన్య సమీకరణాలు అనే టాపిక్లో 7th and 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో పొందుపరచడం జరిగింది. ఇక మూడవది వచ్చేసరికి ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాల యొక్క సాధన. ఏకచరరాశి అంటే x కానీ y కానీ లేదా z కానీ ఏదో ఒక్క చరరాశి మాత్రమే ఉంటూ గరిష్ట పరిమాణం 1గా ఉండాలి. అటువంటి వాటిని ఏకచరరాశిలో రేఖీ సమీకరణాలు అంటారు. ఇక నాలుగవది వచ్చేసరికి ఘాతాలు ఘాతాంకాలు, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఇది కంప్లీట్గా 7th and 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో లభ్యమవుతుంది. సో దీనికోసం 7th and 8thని బాగా ఫాలో అవ్వండి. ఇక ఐదవది బీజీయ సమాసాలు, ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్, చతుర్విధ ప్రక్రియలు. బీజీ సమాసాల్ని కలపడం, తీసివేయడం, గుణించడం, భాగించడం ఇవన్నీ 7th and 8th టెక్స్ట్ బుక్స్తో పాటు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. సో మీరు డెప్త్గా ప్రిపేర్ అవ్వాలంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ను కూడా ఫాలో అవ్వండి. కారణాంక విభజన, బహుపదులు కానీ లేదా బీజీయ సమాసాలు కానీ కారణాంకాలుగా ఫ్యాక్టర్స్గా విడగొట్టాలి. అందుకోసం కారణాంక సిద్ధాంతం, శేష సిద్ధాంతం, రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం అనేవి ఉన్నాయి. ఈ కారణాంక విభజన కోసం మీరు 7th, 8th, 9th టెక్స్ట్ బుక్స్ని బాగా ఫాలో అయితే సరిపోతుంది. ఇక లాస్ట్లో సర్వ సమీకరణాలు, ఐడెంటిటీస్. a+b² = a² + b² + 2ab. అలాగే a+b³ = a³ + b³ + 3ab of a+b. ఇలాంటి ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఇదివరకే తెలుసుకుని ఉన్నారు. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈ సర్వ సమీకరణాలు అనే విభాగంలో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వ సమీకరణాలు అనే టాపిక్ 7th and 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మనం టెట్ పేపర్ 1కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్పై ఏ విధమైనటువంటి టాపిక్స్ని సిలబస్లో పొందుపరిచారు, అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, వాటి కోసం ఏ ఏ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలి అనే దాన్ని తెలుసుకున్నాం. మీ యొక్క అకాడమిక్ పుస్తకాల్ని బాగా ఫాలో అయినట్లయితే బేసిక్ అంశాలన్నీ కూడా మీకు బాగా వస్తాయి. అయితే వాటి మీద మరికొంచెం ఎక్కువగా తర్ఫీదు పొందాలంటే నవోదయ ఎగ్జామినేషన్ పేపర్స్ని, అలాగే 8th క్లాస్ వాళ్ళకి నిర్వహించే NMMS ఎగ్జామినేషన్ పేపర్స్ని మీరు ఫాలో అయితే బాగుంటుంది. వాటిలో ఈ కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అప్లికేటెడ్గాను కొంచెం డెప్త్గాను ఉంటాయి. టెట్కు ప్రిపేర్ అవుతున్న సందర్భంలోనే సైమల్టేనియస్గా మీరు డిఎస్సి కూడా ప్రిపేర్ అయితే అది పర్ఫెక్ట్ ప్లానింగ్ అవుతుంది. కాబట్టి కాలాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మనం చెప్పుకున్నటువంటి సబ్ టాపిక్స్లో ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు ఒక ముఖ్యమైనటువంటి విన్నపం, నోటీస్ ఏంటంటే CS మ్యాథ్స్ అనే నా యాప్ ప్లేస్టోర్లో లభ్యమవుతుంది. అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా CS మ్యాథ్స్ యాప్ యొక్క లింక్ని పొందుపరచడం జరిగింది. ఆ యాప్లో టెట్ అండ్ డిఎస్సి వీటికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క అకాడమిక్ పుస్తకాల ఆధారంగాను, NCERT పుస్తకాల ఆధారంగాను, CBSE పుస్తకాల ఆధారంగాను, అలాగే నవోదయ అండ్ NMMS పేపర్స్ యొక్క ఆధారంగాను కోర్సుని రూపకల్పన చేసి మీకోసం పొందుపరచడం జరిగింది. ప్రతి అంశాన్ని బేసిక్స్ దగ్గర నుంచి డెప్త్ వరకు వివరించాను. ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసే సందర్భంలో కాన్సెప్ట్ని చెప్పాను, ట్రిక్స్ని కూడా చెప్పాను. ఎగ్జామినేషన్లో ముఖ్యంగా కాలిక్యులేషన్ విభాగంలో మనం ఎక్కువగా టైంని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైంని సేవ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ట్రిక్స్ని కూడా పొందుపరిచాను. ఇప్పటికే ఆయా కోర్సులకి విద్యార్థుల నుంచి వినూత్నమైనటువంటి రెస్పాండ్ వచ్చింది. సో CS మ్యాథ్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ని ముందు చూడండి. ఆ ఫ్రీ వీడియోస్లో ఉన్నటువంటి కంటెంట్, అలాగే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఆ కోర్సుని పర్చేజ్ చేసుకుని మీ యొక్క విజయ అవకాశాలని మరింత మెరుగుపరుచుకోండి. విద్యార్థులందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోని పూర్తి చేస్తున్నాను.